ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోత్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు భారీ వర్షాల కారణంగా వరదల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న వాంకిడి చెరువుతో పాటు వాగులను అలాగే నేరేడుగొండ మండల కేంద్రంలోని పలు లోతట్టు ప్రాంతంలో నీట మునిగిన కాలనీలలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాలనీ వాసులు కానీ ప్రజలు కానీ ఏవైనా ఇబ్బందులు ఎదురైతే జిల్లా అధికార యంత్రాంగానికి కానీ తనకు కానీ స్వయంగా సమాచారం అందించాలని, ప్రజలు మాత్రం అవసరమైతే తప్ప ఇళ్లలోకి నుంచి బయటకు రావద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాను మరోసారి భారీ వరదలు వర్షాలు ముంచెత్తాయి. నిన్న ఒక్కరోజే నిర్మల్ రూరల్ మండలం అక్కపేట వద్ద 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఈరోజు కూడా భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. మరోవైపు ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు వచ్చేటుంది. కడెం ప్రాజెక్టులోకి అలాగే ఇటు స్వర్ణ ప్రాజెక్టులోకి గడ్డన్నవాగు ప్రాజెక్టులోకి భారీ మొత్తంలో వరద నీరు వచ్చేయడంతో వరద గేట్లను ఎత్తి అధికారులు గోదావరిలోకి నీటిని కిందికి వదిలారు.